హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. చాలా సింపుల్‌గా, చాలా తక్కువ పదార్థాలతో సింపుల్‌గా పాలకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని, అందులో 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 5, 6 పచ్చిమిరపకాయలను చిన్నగా తరుక్కొని వేసుకొని ఫ్రై చేయండి. ఈ కర్రీలో మనం కారం వాడట్లేదండి. అందుకని పచ్చిమిర్చే ఎక్కువగా వేసుకోండి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇందులోనే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచిందైతే కర్రీ చాలా చాలా బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్‌లో కాస్త ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో చిన్నగా తరుక్కున్నటువంటి ఒక పెద్ద కట్ట పాలకూరని వేసుకోండి. ఈ పాలకూరలో పెద్ద కాడలు ఉన్నట్లయితే వాటిని తీసేయండి. చిన్న కాడలు ఉన్నట్లయితే వాటిని కట్ చేసుకొని వేసుకోండి. అవి చక్కగా కర్రీలో ఉడికిపోతాయి. ఈ పాలకూరని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూనే ఉండండి. పాలకూర నుంచి వాటర్ రిలీజ్ అయ్యి, ఆ వాటర్ ఎగిరిపోయే వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. చూస్తున్నారు కదా! కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కాస్త తగ్గించి వేసుకోండి. ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసి కర్రీ మొత్తం దగ్గర పడే వరకు అలాగే ఫ్రై చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా కర్రీ మొత్తం దగ్గర పడిపోయి ఆయిల్ తేలుతుంది అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా 4 పదార్థాలతో పాలకూర ఫ్రైని మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్విల్లు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.